నమస్తే అండి, వెల్కమ్ టు హోమ్ స్టైల్ కిచెన్ రెసిపీస్. ఈ వీడియోలో మనం చికెన్ దమ్ బిర్యానీని నా స్టైల్లో ఎలా చేస్తానో చూపిస్తానండి. దీనికి కాంబినేషన్గా నేనైతే కట్టాని చేస్తాను. ఈ రెండిటి కాంబినేషన్ అదిరిపోతుందండి. దమ్ బిర్యానీ మసాలా పౌడర్ కూడా నేనే ప్రిపేర్ చేస్తాను. దమ్ బిర్యానీ మసాలా పౌడర్ కనుక మీకు కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, వీడియోని అప్లోడ్ చేస్తాను. ముందుగా నేను ఒక 2 ఉల్లిపాయలని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నానండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 1 కేజీ వరకు చికెన్ తీసుకుంటున్నాను. మ్యారినేషన్ కోసం 3 స్పూన్ల వరకు పెరుగు, ఒక ఫుల్ స్పూన్ వరకు బిర్యానీ మసాలా పౌడర్, 1 స్పూన్ కారం, రుచికి సరిపడినంత ఉప్పు, 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 స్పూన్ల నెయ్యి, 1 స్పూన్ వరకు మిరియాలు ఇంకా జీలకర్ర కలిపిన పొడి, 1 స్పూన్ నిమ్మరసం, 3 స్పూన్ల వరకు ఫ్రైడ్ ఆనియన్స్ని కూడా యాడ్ చేస్తున్నాను. పుదీనా ఇంకా కొత్తిమీరని కూడా వేసుకుంటున్నానండి. మరీ ఎక్కువ వేయకూడదు, కొంచెం వేసుకోండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకోవాలండి. బాగా మిక్స్ చేసుకొని కలర్ కావాలి అనుకుంటే పసుపును కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ మ్యారినేట్ చేసిన చికెన్ని 1 అవర్ వరకు రిఫ్రిజిరేటర్లో ఉంచుకోవాలి. ఇప్పుడు రైస్ని నానబెట్టుకుందామండి. 1 కేజీ చికెన్కి 1 కేజీ వరకు బాస్మతి రైస్ని తీసుకొని శుభ్రంగా వాష్ చేసుకొని 40 మినిట్స్ వరకు నానబెట్టేసుకోవాలి. రైస్ని ఉడికించుకోవడానికి వాటర్ తీసుకున్నానండి. 1 గ్లాస్ రైస్కి 1.5 గ్లాస్ వాటర్ తీసుకున్నాను. దానిలో ఒక హాఫ్ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేశానండి. స్పూన్ జీలకర్ర మిరియాల పొడి, 2 బిర్యానీ ఆకులను కూడా వేశాను. రుచికి సరిపడినంత ఉప్పును కూడా వేసుకొని కొంచెం పుదీనా ఆకులను వేసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని మరిగించుకోవాలి. హై ఫ్లేమ్లోనే మరిగించుకోవాలండి. ఇలా హై ఫ్లేమ్లో మరిగిపోయినాక దీనిలోకి నానబెట్టుకున్న బియ్యంని కూడా యాడ్ చేసుకోవాలి. స్టవ్ మాత్రం ఎప్పుడూ హై ఫ్లేమ్లోనే ఉంచాలండి. సగం వరకు ఇలా ఉడికించుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకొని కూల్ వాటర్ని యాడ్ చేసుకొని 2 నిమిషాల వరకు ఉంచి తర్వాత నీరంతటిని వంపేసి అన్నం పక్కన పెట్టేసుకోవాలి. మ్యారినేట్ చేసిన చికెన్ని తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకొని హై ఫ్లేమ్లో చికెన్లోని వాటర్ అంతా బయటకు వచ్చేసి నెయ్యి కూడా బయటకు వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి. ఇప్పుడు ఈ చికెన్పై ఉడికించి పెట్టుకున్న బాస్మతి రైస్ని వేసుకొని చివరిగా రైస్ పై భాగంలో ఫ్రై చేసి పెట్టుకున్న ఆనియన్స్ని ఇంకా కొంచెం పుదీనాకుని 1 స్పూన్ వరకు నెయ్యిని కూడా వేసుకోవాలి. మైదా పిండిని వీడియోలో చూపించిన విధంగా గిన్నె పై భాగంలో అరేంజ్ చేసుకొని మూత పెట్టేసుకొని ఎయిర్ బయటికి రాకుండా క్లోజ్ చేసేసుకోవాలి. 10 నిమిషాల వరకు హై ఫ్లేమ్లో ఇంకా 10 నిమిషాల వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవటమే. వెంటనే మూత తీయకూడదండి. 10 నిమిషాల తర్వాతే మూత తీసుకొని ఒక్కసారి బిర్యానీ అంతటిని బాగా మిక్స్ చేసుకొని సర్వ్ చేసేసుకోవటమే. ఎంతో టేస్టీగా ఉండే దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. ఇది చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ రూపంలో ఇవ్వండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.